హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు మన వీడియోలో పీఓ గైడ్ పార్ట్ 1లోని ఈ క్రింది ఇచ్చిన టాపిక్లోని ఇంపార్టెంట్ 50 MCQ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పిఏ ఎగ్జామ్లలో ఏ విధంగా అడుగుతున్నారో వివిధ రకాలుగా ఆలోచించి ప్రిపేర్ చేసిన బిట్స్ మీకోసం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని టాపిక్స్ మీద థియరీ క్లాసెస్ అండ్ ఎంసీక్యూ వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెజెంట్ కమ్యూనికేషన్ మినిస్టర్? ఫ్రెండ్స్, మనకి ప్రతి క్వశ్చన్కి 10 seconds టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఆన్సర్ తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఆన్సర్ రివీల్ అయ్యిద్ది. దీనివల్ల మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఆప్షన్స్: ఏ రాజ్నాథ్ సింగ్, బి నిర్మలా సీతారామన్, సి రవిశంకర్ ప్రసాద్, డి అశ్విని వైష్ణవ్. ఆన్సర్ అశ్విని వైష్ణవ్. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎంసీక్యూ వీడియోలో కమ్యూనికేషన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ అని చెప్పామండి. ఆయన మనకి రీసెంట్గా జూలై 8న మారారనమాట. అశ్విని వైష్ణవ్ గారు ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్? ఆప్షన్స్: సంజయ్ ధోత్రే, దేవు సింహు చౌహాన్, నరేంద్ర సింగ్ తోమర్, రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ దేవు సింగ్ చౌహాన్. ఈ బిట్ కూడా లాస్ట్ వీడియోలో సంజయ్ ధోత్రే అని చెప్పామండి. ఈయన కూడా చేంజ్ అయ్యారనమాట. ఈయన జూలై 9th 2021లో దేవు సింహ్ చౌహాన్ గారు ఛార్జ్ తీసుకున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ రీజనల్ ఆఫీస్? ఆప్షన్స్: చీఫ్ పిఎంజీ, పిఎంజీ, ఎస్ఎస్పి, ఏఎస్పి. ఆన్సర్ పిఎంజీ, పోస్ట్ మాస్టర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ డివిజనల్ ఆఫీస్? ఆప్షన్స్: చీఫ్ పిఎంజీ, పిఎంజీ, ఎస్ఎస్పి ఆర్ ఎస్పి, ఏఎస్పి. ఆన్సర్ ఎస్పిఆర్ ఎస్ఎస్పి. చిన్న డివిజన్లకి ఎస్పి గారు డివిజన్ హెడ్గా ఉంటారండి. కొంచెం పెద్ద డివిజన్లు వచ్చేటప్పటికి ఎస్ఎస్పి గారు, సీనియర్ సూపరింటెండెంట్ గారు డివిజనల్ హెడ్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద డివిజనల్ హెడ్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీస్? ఆప్షన్స్: పిఎంజీ, ఎస్ఎస్పి, ఎస్ఆర్ఎం ఆర్ ఎస్ఎస్ఆర్ఎం, ఏఎస్పి. ఆన్సర్ ఎస్ఆర్ఎం ఆర్ ఎస్ఎస్ఆర్ఎం, సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీస్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ సబ్ డివిజనల్ ఆఫీసెస్? ఆప్షన్స్: ఎస్పి, ఏఎస్పి ఆర్ ఐపి, ఎస్ఆర్ఎం, పిఎంజీ. ఆన్సర్ ఏఎస్పి ఆర్ ఐపి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్.
ఎవరో ఒకరు ఈ సబ్ డివిజనల్ ఆఫీస్కి హెడ్గా ఉంటారండి, ఏఎస్పీ కానీ ఐపీ కానీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఏకే ఎన్పిఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్స్: రాజీవ్ అహ్మద్ కిద్వాయి నేషనల్ పోస్టల్ అకాడమీ, రఫీ అహ్మద్ కిద్వాయి నేషనల్ పోస్టల్ అకాడమీ, రాహుల్ అహ్మద్ కిద్వాయి నేషనల్ పోస్టల్ అకాడమీ, నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్: రఫీ అహ్మద్ కిద్వాయి నేషనల్ పోస్టల్ అకాడమీ. ఈ అకాడమీని ఫస్ట్లో ఏమని పిలిచేవారంటే పోస్టల్ స్టాఫ్ కాలేజ్ ఇండియా అని చెప్పి పిలిచేవారండి. దీని యొక్క ఓల్డ్ నేమ్ అది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే 1977లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఏంటి, ఈ అకాడమీలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో పాస్ అయిన ఇండియన్ పోస్టల్ సర్వీస్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి ట్రైనింగ్ ఇస్తారండి. దాంతోపాటుగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పిఏలకి వాళ్ళకి పిఏలు ఆర్ ఎస్ఏలకి మన పోస్టల్ ట్రైనింగ్ సెంటర్ మైసూర్ అలాగే ఎలా ఉన్నాయో ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్కి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. 1 నవంబర్ 2011 నుండి ఈ పోస్టల్ స్టాఫ్ కాలేజ్ ఇండియాకి రఫీ అహ్మద్ కిద్వాయి నేషనల్ పోస్టల్ అకాడమీ అని చెప్పి మార్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఏకే ఎన్పిఏ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: మైసూర్, చెన్నై, కోల్కతా, గజియాబాద్. ఆన్సర్: గజియాబాద్. ఇది మొదట్లో ఢిల్లీలో ఉండేదండి, తర్వాత ఈ గజియాబాద్కి షిఫ్ట్ చేశారు. యూపీలో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సిఈపిటి ఫుల్ ఫామ్ ఏంటి? ఆప్షన్స్: సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ, కాన్ఫరెన్స్ ఆఫ్ యూరోపియన్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ప్రాక్టికల్ టెక్నాలజీ. ఆన్సర్: సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ. ఇందులో పోస్టల్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీ పరంగా వాడే అన్ని రకాల సాఫ్ట్వేర్ వాటి కోసం ఇది తయారు చేస్తుందండి. అందులో భాగంగా మొట్టమొదటగా ఓన్లీ పోస్టల్ స్టాఫ్తో తయారు చేసిన సాఫ్ట్వేర్ మేఘదూత్ అండి. 1996-98 సంవత్సరంలో ఈ మేఘదూత్ సాఫ్ట్వేర్ని ప్రాజెక్ట్ యారో కోసం చేసిన కృషికి 2008-09 సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చిందండి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే పిఏలు, ఐపీఓస్, ఏఎస్పీ క్యాడర్ వాళ్ళు, అంటే ఇష్టపడి విల్లింగ్ ఉండే వాళ్ళు అన్ని డివిజన్ల నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి. ఇది మనకి మైసూర్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనేవి పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజ్ అండర్లోకి వస్తాయి? ఆప్షన్స్: ఏ క్లాజ్ 4, బి క్లాజ్ 3, సి క్లాజ్ 2, డి క్లాజ్ 6. ఆన్సర్: సి క్లాజ్ 2. ఈ క్లాజెస్ బాగా గుర్తుపెట్టుకోవడం కోసం మేడం గారు చెప్పిన క్లాజెస్ వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీసెస్ అనేవి ఎన్ని క్లాసులుగా డివైడ్ చేశారు? ఆప్షన్స్: ఏ 1, బి 2, సి 3, డి 4.
ఆన్సర్ సి 3. పోస్ట్ ఆఫీసులని 3 క్లాసులుగా డివైడ్ చేశారండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ హెచ్ఓ అంటాము, సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ఓ, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బిఓ. ఇలా 3 రకాలుగా డివైడ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన ఏ పోస్ట్ ఆఫీసుల్లో నార్మల్గా అన్ని రకాల పోస్టల్ బిజినెస్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ హెచ్ఓ అండ్ బిఓ, బి హెచ్ఓ అండ్ ఎస్ఓ, సి ఎస్ఓ అండ్ బిఓ, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ హెచ్ఓ అండ్ ఎస్ఓ. హెచ్ఓ అండ్ ఎస్ఓలో నార్మల్గా అన్ని రకాల పోస్టల్ బిజినెస్లు చేయబడతాయండి. హెచ్ఓకి ఎస్ఓకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కొన్ని పిఓఎస్బి ట్రాన్సాక్షన్లో మాత్రమే తేడా ఉంటుందండి. ఎస్ఓ కంటే హెచ్ఓలో కొన్ని పిఓఎస్బి ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉంటాయి ఎక్స్ట్రాగా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన పోస్ట్ ఆఫీసుల్లో ఏ పోస్ట్ ఆఫీసు అన్ని రకాల పోస్టల్ బిజినెస్ చేయదు? ఆప్షన్స్: ఏ హెచ్ఓ, బి ఎస్ఓ, సి బిఓ, డి జిపిఓ. ఆన్సర్ సి బిఓ. ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది అన్ని రకాల పోస్టల్ బిజినెస్ చేయదండి. చేసిన బిజినెస్లో కూడా కొంత రిస్ట్రిక్టెడ్ మేనర్లో చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో జనరల్గా ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ డెలివరీ అండ్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్స్, బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ పార్సల్స్, బి ఎస్బి డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్, సి ఇష్యూ అండ్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఇన్ రిస్ట్రిక్టెడ్ మేనర్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ ఆల్ ది అబవ్. ఆప్షన్స్లో ఇచ్చిన అన్ని రకాల ట్రాన్సాక్షన్లు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో జరుగుతాయండి రిస్ట్రిక్టెడ్ మేనర్లో. వీటితో పాటుగా బీఓల్లో ఐపీపీబీ ట్రాన్సాక్షన్స్ అని, సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, మోర్ ఇంపార్టెంట్ సిటీస్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో ఎవరు ఇన్ఛార్జ్గా ఉంటారు? ఆప్షన్స్: ఏ సీనియర్ పోస్ట్ మాస్టర్, బి హెడ్ పోస్ట్ మాస్టర్, సి గెజిటెడ్ ఆఫీసర్స్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ సి గెజిటెడ్ ఆఫీసర్స్. పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న హెచ్ఓల్లో పోస్ట్ మాస్టర్ ప్లేసుల్లో గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారండి. గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్గా ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీసులని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ సెకండ్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్, బి జీపీఓ, సి ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్, డి నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ సి ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్. ఈ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసులో ఇన్ఛార్జ్గా ఉన్న పోస్ట్ మాస్టర్ని ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ మాస్టర్ అంటారండి. వాళ్ళు ఏఎస్పీ కానీ ఎస్పీ క్యాడర్ వాళ్ళు కానీ ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన ఎటువంటి ఆర్టికల్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి బుక్ చేయబడవు? ఆప్షన్స్: ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, బి స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, సి వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్, డి పార్సల్స్. ఆన్సర్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్. ఈ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ ఏంటంటే విపిపి, విపిఎల్, సిఓడి, పిఓడి ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్మీ పోస్ట్ ఆఫీస్ బుక్ చేయబడవండి. విపిపి అనగానే వాల్యూ పేయబుల్ పార్సల్, విపిఎల్ వాల్యూ పేయబుల్ లెటర్, సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ, పిఓడి పే ఆన్ డెలివరీ ఇలాంటి ఆర్టికల్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి బుక్ చేయబడు.
వీటితో పాటుగా మనీ ఆర్డర్స్ కూడా ఆర్మీ పోస్ట్ ఆఫీస్కి బుక్ చేయబడవండి. ఎందుకంటే ఆర్మీ అఫీషియల్స్ డెలివరీకి అవైలబుల్గా ఉండరు కాబట్టి ఇలాంటివి ఆర్మీ పోస్ట్ ఆఫీసులకి బుక్ చేయబడవు. నెక్స్ట్ క్వశ్చన్, పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు నైట్ పోస్ట్ ఆఫీసులను డిఫైన్ చేస్తుంది? ఆప్షన్స్: ఏ క్లాజ్ 5, బి క్లాజ్ 3, సి క్లాజ్ 2, డి క్లాజ్ 4. ఆన్సర్ బి క్లాజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్ జనరల్గా ఎవరు ఫిక్స్ చేస్తారు? ఆప్షన్స్: ఏ హెడ్ ఆఫ్ ది డివిజన్, బి హెడ్ ఆఫ్ ది రీజియన్, సి హెడ్ ఆఫ్ ది సర్కిల్, డి హెడ్ ఆఫ్ ది సబ్ డివిజన్. ఆన్సర్ సి హెడ్ ఆఫ్ ది సర్కిల్. హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఎవరంటే చీఫ్ పిఎంజీ, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. మనకి పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్ కోసం పీఓ గైడ్ పార్ట్ 1లోని క్లాజ్ 5లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్స్: ఏ ఎస్పీఆర్ ఎస్ఎస్పి, బి పిఎంజీ, సి సిపిఎంజీ, డి డీజీ. ఆన్సర్ డీజీ, డైరెక్టర్ జనరల్కి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు? ఆప్షన్స్: ఏ 8 PM, బి 9 PM, సి 8:30 PM, డి 9:30 PM. ఆన్సర్ సి 8:30 PM. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ పోస్ట్ ఆఫీసులో జరిగే అన్ని ట్రాన్సాక్షన్లు ఎవరి చేత ఆథరైజ్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ ఎస్ఎస్పిఆర్ ఎస్పి, బి పిఎంజీ, సి చీఫ్ పిఎంజీ, డి డీజీ. ఆన్సర్ డి డీజీ, డైరెక్టర్ జనరల్. పోస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డైరెక్టర్ జనరల్ అండర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సండేస్, నేషనల్ హాలిడేస్ అండ్ అదర్ పీఓ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీసెస్ వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్స్: ఏ 8 to 15 hours, బి 10 to 17 hours, సి 9 to 16 hours, డి 10 to 18 hours. ఆన్సర్ బి 10 to 17 hours. ఈ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీస్ అనేవి ఓన్లీ 1 షిఫ్ట్ మాత్రమే పనిచేస్తాయండి. ఈ హాలిడేస్లో డెలివరీ సస్పెండ్ చేయబడుతుంది. అలాగే వాటితో పాటుగా పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ అండ్ ఎస్బీ ట్రాన్సాక్షన్ కూడా ఆ రోజు సస్పెండ్ చేయబడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నైట్ పోస్ట్ ఆఫీస్లోని ఎక్స్టెండెడ్ అవర్స్లో ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ include VP article, B issue TMOs and sell IPOs and postage stamps, C deposits into SB accounts and sale of cash certificates, D all the above. ఆన్సర్ డి ఆల్ ది అబవ్. పైన ఇచ్చిన అన్నీ కూడా నైట్ పోస్ట్ ఆఫీస్ ఎక్స్టెండెడ్ అవర్స్లో చేయబడతాయండి. ఈ క్రింది ఇచ్చిన పోస్ట్ ఆఫీసులో ఏ పోస్ట్ ఆఫీసులు సండేస్, నేషనల్ హాలిడేస్ అలాగే అదర్ పీఓ హాలిడేస్లో ఓపెన్లో ఉంటాయి? ఆప్షన్స్: ఏ మొబైల్ పోస్ట్ ఆఫీస్, బి జనరల్ పోస్ట్ ఆఫీస్, సి నైట్ పోస్ట్ ఆఫీస్, డి నన్ ఆఫ్ ది అబవ్.
ఆన్సర్ సి నైట్ పోస్ట్ ఆఫీస్. నైట్ పోస్ట్ ఆఫీసులు మాత్రం అన్ని హాలిడేస్లో కూడా వర్క్ చేయబడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అనేవి పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజ్ అండర్లో ఉంటాయి? ఆప్షన్స్: ఏ క్లాజ్ 5, బి క్లాజ్ 3, సి క్లాజ్ 2, డి క్లాజ్ 4. ఆన్సర్ డి క్లాజ్ 4. మొబైల్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి పీఓ గైడ్ పార్ట్ 1 క్లాజ్ 4 చెప్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ సెల్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీ, బి బుక్ సర్ఫేస్ అండ్ ఎయిర్మెయిల్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ ఎక్స్క్లూడింగ్ ఇన్సూర్డ్ అండ్ విపి, సి ఎయిర్ పార్సల్స్ బిసైడ్స్ accepting unregistered articles of the letter mail for dispatch. Option D, all the above. Answer D, all the above. Next question, మొబైల్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి కింది ఇచ్చిన స్టేట్మెంట్లలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్స్: ఏ టు ప్రొవైడ్ ది ఫెసిలిటీ ఆఫ్ లేట్ పోస్టింగ్, బి దీస్ పోస్ట్ ఆఫీస్ రిమైన్స్ క్లోజ్డ్ ఆన్ సండేస్ అండ్ పోస్టల్ హాలిడేస్, సి ఇంటెండెడ్ టు బుక్ ఇన్సూర్డ్ అండ్ విపి ఆర్టికల్స్, డి ఇంటెండెడ్ ఫర్ పోస్టింగ్ రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ మెయిల్. ఆన్సర్ సి ఇంటెండెడ్ టు బుక్ ఇన్సూర్డ్ అండ్ విపి ఆర్టికల్. మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అలాగే విపి ఆర్టికల్స్ అనేవి బుక్ చేయబడవండి. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ యొక్క పబ్లిక్ బిజినెస్ అవర్స్ను ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? ఆప్షన్స్: ఏ లోకల్ కన్వీనియన్స్, బి ది అరైవల్ టైమింగ్స్ ఆఫ్ మెయిల్స్, సి the departure timings of mails, D all the above. Answer all the above. Next question, a designated HO at the headquarters of the circle is called dash. సర్కిల్ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉన్న హెచ్ఓని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ జిపిఓ, బి సిఓ, సి ఆర్ఓ, డి ఎస్ఓ. ఆన్సర్ జిపిఓ. సర్కిల్ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉన్న పెద్ద పెద్ద హెచ్ఓల్ని జనరల్ పోస్ట్ ఆఫీస్ అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ని పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు డిఫైన్ చేస్తుంది? ఆప్షన్స్: ఏ క్లాజ్ 4, బి క్లాజ్ 3, సి క్లాజ్ 2, డి క్లాజ్. ఆన్సర్ డి క్లాజ్ 5. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ అండ్ ఆర్ఎంఎస్ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ మనకి ఏం తెలియజేస్తాయి? ఆప్షన్స్: ఏ డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్ టు బి రిసీవ్డ్ ఓన్లీ, బి డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్ టు బి డిస్పాచ్డ్ ఓన్లీ, సి ఓపెనింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఆర్ఎంఎస్ ఆఫీస్ ఓన్లీ, డి ది అవర్స్ డ్యూరింగ్ విచ్ బిజినెస్ ఈజ్ ట్రాన్సాక్టెడ్ విత్ ది పబ్లిక్ అండ్ ది టైమ్ అట్ విచ్ మెయిల్స్ ఆర్ డెలివర్డ్ అండ్ డిస్పాచ్డ్. ఆన్సర్ డి. బిజినెస్ అవర్స్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఆర్టికల్ ఎప్పుడు డెలివరీ డిస్పాచ్ అవుతాయి అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో రెఫరెన్సెస్ అండ్ ఎంక్వైరీ కోసం పోస్ట్ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్: ఏ ఫర్ అబౌట్ 6 to 7 hours, బి
for about 5 hours. Entire working hour of the post office. D, for 3 hours. Answer C, during the entire working hour of the post office. పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్లో ఏ టైంలో వెళ్ళైనా ఎంక్వైరీస్ అండ్ రెఫరెన్సెస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ సేల్స్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, ఫర్ అబౌట్ 5 hours, సి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్, డి, ఫర్ 3 hours. ఆన్సర్ సి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అనేవి పోస్ట్ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్లోని ఏ టైంలోనైనా సేల్ చేయొచ్చు. పర్టికులర్ టైమింగ్ అంటూ ఏం లేదు, పోస్ట్ ఆఫీస్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ మొత్తంలో సేల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అలాగే విపిపి వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ అండ్ పార్సల్ బుకింగ్ కోసం పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, బి, ఫర్ అబౌట్ 5 hours, సి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్, డి, ఫర్ 3 hours. ఆన్సర్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours. రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అలాగే విపిపిలు బుక్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్లో 6 to 7 hours వరకు టైం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సాటర్డేస్లో రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అలాగే విపిపిలు బుక్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, బి, ఫర్ అబౌట్ 5 hours స్టాపింగ్ at 3 PM, సి, ఫర్ 3 hours, డి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ బి, ఫర్ అబౌట్ 5 hours స్టాపింగ్ at 3 PM. సాటర్డేస్లో మనకి 5 hours ఉంటుందండి దీనికి టైమింగ్. అదే నార్మల్ వీక్ డేస్లో 6 to 7 hours ఉంటుంది, 3 PMకి ఆపుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో మనీ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి పోస్ట్ ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, బి, ఫర్ అబౌట్ 5 hours, సి, ఫర్ 3 hours, డి, డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ బి, ఫర్ అబౌట్ 5 hours. నార్మల్ వీక్ డేస్లో మనీ ఆర్డర్ బుక్ చేయడానికి 5 hours టైం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో సేల్ అండ్ పేమెంట్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్స్ సేల్ చేయడానికి పేమెంట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, బి, ఫర్ అబౌట్ 5 hours, సి, ఫర్ 3 hours, డి, డ్యూరింగ్ ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ ఫర్ అబౌట్ 5 hours. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ వీక్ డేస్లో సేవింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలాగే పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్ ట్రాన్సాక్షన్స్కి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ అబౌట్ 6 to 7 hours, బి, ఫర్ అబౌట్ 5 hours, సి, ఫర్ 3 hours, డి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ బి, ఫర్ అబౌట్ 5 hours. నెక్స్ట్ క్వశ్చన్, సాటర్డేస్లో ఇష్యూ మనీ ఆర్డర్స్ అలాగే సేల్ అండ్ పేమెంట్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్స్, ఎస్బి ట్రాన్సాక్షన్స్ అన్నింటికి పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ, ఫర్ 3 hours స్టాపింగ్ at 1 PM, బి, ఫర్ అబౌట్ 6 to 7 hours, సి, డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్ ఆఫ్ ది ఆఫీస్, డి, ఫర్ అబౌట్ 5 hours.
ఆన్సర్ ఫర్ 3 అవర్స్ స్టాపింగ్ ఎట్ 1 p.m. సాటర్డేస్లో ఇవన్నీ చేయడానికి ఓన్లీ 3 అవర్స్ ఉంటుందండి, 1 p.m.కి ఆఫ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జీడిఎస్ అఫీషియల్స్ ఇన్ఛార్జ్గా ఉన్న పోస్ట్ ఆఫీసులు మ్యాక్సిమం ఎంత టైం ఓపెన్లో ఉంచుతారు? ఆప్షన్స్: ఏ 3 అవర్స్, బి 4 అవర్స్, సి 5 అవర్స్, డి 6 అవర్స్. ఆన్సర్ 5 అవర్స్. జీడిఎస్ ఆఫీసర్స్కి వర్కింగ్ అవర్స్, మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ వచ్చేటప్పటికి 5 అవర్స్ అండి, మినిమం వర్కింగ్ అవర్స్ వచ్చేటప్పటికి 4 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన మొబైల్ పోస్ట్ ఆఫీసులో ఏ పోస్ట్ ఆఫీస్కి మనీ ఆర్డర్ బుకింగ్ ఫెసిలిటీ ఉంది, పర్మిషన్ ఉంది? ఆప్షన్స్: ఏ జైపూర్, బి మద్రాస్, సి నాగపూర్, డి బి అండ్ సి. ఆన్సర్ డి బి అండ్ సి. నాగపూర్ అండ్ మద్రాస్ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడ్ ఫర్ ది పోస్టింగ్ ఆఫ్ లెటర్స్ ఆన్ విచ్ ది ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ ఈజ్ పెయిడ్ డ్యూరింగ్ ది స్పెసిఫిక్ అవర్స్? లేట్ ఫీ పే చేస్తూ కొన్ని స్పెసిఫిక్ అవర్స్లో లెటర్లు మనం పోస్ట్ చేయొచ్చండి. అవి ఎక్కడ పోస్ట్ చేయొచ్చు అనేది చూస్తే, ఆప్షన్స్: ఏ ఇన్ ది లెటర్ బాక్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఆఫీసెస్, బి సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసెస్, సి ఇన్ ది లెటర్ బాక్స్ ఆఫ్ మెయిల్ వ్యాన్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ సెక్షన్స్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ డి ఆల్ ది అబవ్. మనకి లేట్ ఫీ పే చేసి కొన్ని స్పెసిఫిక్ అవర్స్లో లెటర్ పోస్ట్ చేసే ఫెసిలిటీ ఉందండి. అవి ఎక్కడంటే ఈ ఆప్షన్స్ మనం చూసాం కదా, ఈ అన్నిటిలోనూ మనం లేట్ ఫీ పే చేసి లెటర్ పోస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఇన్ డాష్. మిషన్ ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ని మనం ఎక్కడ పోస్ట్ చేయకూడదు? ఆప్షన్స్: ఏ పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్, బి మెయిల్ వ్యాన్ లెటర్ బాక్స్, సి ఆర్ఎంఎస్ ఆఫీస్ లెటర్ బాక్స్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ ఆల్ ది అబవ్. మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ మనం ఏ లెటర్ బాక్స్లో కూడా పోస్ట్ చేయకూడదండి. అలా చేస్తే వాటిని ఇన్వాలిడ్ లెటర్ కింద ట్రీట్ చేస్తారు. అవి డాకెట్ టికెట్తో పాటు కౌంటర్లో ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి లేట్ ఫీ లేకుండా రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేవి సండేస్ అండ్ పిఓ హాలిడేస్లో ఎక్కడ యాక్సెప్ట్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్, బి ఆర్ఎంఎస్ ఆఫీస్, సి నైట్ పోస్ట్ ఆఫీస్, డి ఆల్ ది అబవ్. ఆన్సర్ ఆల్ ది అబవ్. ఇక్కడ చెప్పిన అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అనేవి ఎటువంటి లేట్ ఫీ లేకుండా తీసుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ అనేవి పిఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజ్ అండర్లో వస్తాయి? ఆప్షన్స్: ఏ క్లాజ్ 4, బి క్లాజ్ 6, సి క్లాజ్ 7, డి క్లాజ్ 8. ఆన్సర్ డి క్లాజ్ 8. పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ అనేవి పిఓ గైడ్ పార్ట్ 1లోని క్లాజ్ 8లో మనం చూడొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ హాలిడేస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ యాజ్ పర్ పిఓ గైడ్ పార్ట్ 1? ఆప్షన్స్: ఏ 14, బి 17, సి 16, డి 15. ఆన్సర్ బి 17. పిఓ గైడ్ పార్ట్ 1 ప్రకారం
మనం 17 హాలిడేస్ని అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని సర్కిల్కి కామన్గా ఉండే హాలిడేస్ ఎన్ని? ఆప్షన్స్: ఏ 17, బి 15, సి 14, డి 13. ఆన్సర్ 14. మనకి 14 హాలిడేస్ అన్ని సర్కిల్కి కామన్గా ఉంటాయండి. 3 హాలిడేస్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ పిఎంజీ గారికి ఎన్ని హాలిడేస్ చేంజ్ చేసే అధికారం ఉంటుంది? ఆప్షన్స్: ఏ 5, బి 6, సి 4, డి 3. ఆన్సర్ డి 3. చీఫ్ పిఎంజీ గారికి 3 హాలిడేస్ చేంజ్ చేసే అధికారం ఉంటుందండి. సో ఈ 3 హాలిడేసే ప్రతి సర్కిల్కి మనకి వేరే అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హాలిడే నాట్ కమ్స్ అండర్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్? ఈ క్రింది వాటిలో ఏ హాలిడే పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో లేదు? ఆప్షన్స్: ఏ జనవరి 26th, బి అక్టోబర్ 2nd, సి డిసెంబర్ 25, డి నవంబర్ 11. ఆన్సర్ డి నవంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నేషనల్ హాలిడేస్ అబ్జర్వ్డ్ ఇన్ పిఓ హాలిడేస్? ఆప్షన్స్: ఏ 3, బి 4, సి 5, డి 6. ఆన్సర్ ఏ 3 హాలిడేస్ని మనం నేషనల్ హాలిడేస్గా అబ్జర్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే జనవరి 26th, ఆగస్ట్ 15th, అలాగే అక్టోబర్ 2nd. ఈ మూడింటిని నేషనల్ హాలిడేస్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.